ఐడాలిన్స్ అందరికీ ఈ వీడియో అనేది దేని గురించి అంటే అందరికీ తెలిసిపోయి ఉంటుంది వాటికి. సో ఎస్, మోస్ట్ ఆల్ పోస్టర్ ఎడిటింగ్ అనమాట, మూవీ పోస్టర్ ఎడిటింగ్, పూజ హెగ్డే ఫోటో ఎడిటింగ్ కూడా అనొచ్చు. సో లేట్ చేయగానే వీడియో అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియో కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఎడిటింగ్ రావాలనుకుంటే మీరు నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఫోటో అనేది ఈ విధంగా దిగాలి. స్క్రీన్ మీద కనబడుతుంది కదా, సేమ్ అలాగే. సో ఏంటంటే మీరు కెమెరాతో దిగాలని రూల్ ఏం లేదు. సో మీరు ఫోన్లో కూడా దిగవచ్చు మీ యొక్క ఫ్రంట్ కెమెరాతో. సో దిగిన తర్వాత స్నాప్షాట్లోకి వెళ్ళి కొంచెం స్మూత్గా చేసుకొని కలర్ అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. సో అడ్జస్ట్ చేసుకున్నాక ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి మనకి కటింగ్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా. సో ఇందులో కట్ చేయాలి, స్నాప్షాట్లో ఎలా చేయాలి స్మూత్ అని ఆల్రెడీ వీడియోస్ అయితే పెట్టాను. ఈ వీడియోలో చూపిద్దామంటే సో వీడియో లెంత్ అనేది ఇప్పటికే ఎక్కువ ఉంది. సో ఇంకా ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి పెట్టలేదన్నమాట. సో ఒకవేళ మీరు చూడలేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేకపోతే నా ప్లేలిస్ట్లో ఉంటుంది, అక్కడ నుంచి వెళ్ళి చూసి ఎలా కట్ చేయాలో పర్ఫెక్ట్గా హెచ్డీలో తెలుసుకోండి. అండ్ ఎలా స్నాప్చాట్లో కూడా స్మూత్నెస్ ఎలా చేసుకోవాలో కూడా తెలుసుకోండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఈ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు ఆనంద్ వెస్లీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వెస్లీ క్రియేషన్స్. మన ఛానల్లో క్రేజీ క్రియేటివ్ సూపర్ కాన్సెప్ట్ ఎడిట్స్ అయితే అప్లోడ్ చేస్తాము ఇన్ ఏ క్రేజీ అండ్ క్రియేటివ్ వే. ఇఫ్ యూర్ ఎ క్రియేటివ్ పర్సన్, కన్సిడర్ ఏ సబ్స్క్రిప్షన్, పక్కన ఉన్న గంట బటన్ నొక్కండి. సో వెన్ ఎవర్ ఐ అప్లోడ్ యూ విల్ గెట్ నోటిఫైడ్. We should directly get into the video. సో డార్లింగ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సార్ట్ ఓపెన్ చేసుకోండి. పిక్సార్ట్ ఓపెన్ చేసుకున్నాక నేను డిస్క్రిప్షన్ బ్యాక్గ్రౌండ్ లింక్ ఇచ్చిన, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసుకున్నాక బ్యాక్గ్రౌండ్ అనేది ఓపెన్ చేసుకోండి. పిక్సార్ట్లో ఓపెన్ చేసుకున్నాక మీకు ఈ విధంగా వస్తుంది ఇంటర్ఫేస్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళి సో క్రాప్ ఆప్షన్లోకి వెళ్ళండి. క్రాప్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మీకు 3:4 రేషియోలో క్రాప్ చేసుకోండి. క్రాప్ చేసుకున్నాక సింపుల్గా రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో మళ్ళీ క్రాప్ టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళి రీసైజ్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్న నెంబర్ని డిలీట్ చేసేసి 2510 అని చెప్పేసి నెంబర్ ఇవ్వండి. ఫోటో అనేది కరెక్ట్గా రీసైజ్ అవుతుంది. సో అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే సైడ్ స్క్రోల్ చేసి యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. యాడ్ ఫోటోలోకి వెళ్ళిన తర్వాత ఏదైతే పిఎన్జీని నేను ఇచ్చానో ఈ పిఎన్జీని కూడా డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని అయితే ఓపెన్ చేసుకుని కరెక్ట్గా ఫుల్ స్క్రీన్ సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక సింపుల్గా మీరు ఏం చేయాలంటే యాడ్ ఫోటోలోకి వెళ్ళి మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా కట్ చేసుకొని పెట్టుకోవాలని చెప్పేసి మనం ఫోటో దిగి. సో ఆ ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో దీన్ని యాడ్ చేసుకున్న తర్వాత సో ఈ విధంగా దీన్ని పెద్దగా చేసుకోండి. కొద్దిగా పెద్దగా చేసుకున్నాక సో దానిపైన లేయర్స్ మీద క్లిక్ ఇస్తే మనకి మూవ్ టు డౌన్ అని ఉంటుంది. సో ఫస్ట్ అయితే దీన్ని పెద్ద చేసుకుంటాను నేను. సో పెద్ద చేసుకున్నాక దీన్ని ఇప్పుడు మూవ్ టు డౌన్ కొడితే మనకి ఈ లేయర్ అనేది కిందికి వెళ్తుంది అనమాట, ఫోటో లేయర్. సో చూడొచ్చు. సో పిఎన్జీ లేయర్ అదే హీరోయిన్ ఫోటో ఏదైతే ఉందో అది పైకి వచ్చింది అనమాట, పైకి వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు సింపుల్గా మీరు అడ్జస్ట్ అది చేసుకోవాలి. సో ఇక్కడ మాత్రం కొంచెం జాగ్రత్త ఓపికతో చేయాలి, ఎందుకంటే అప్పుడు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటేనే మనకి కరెక్ట్గా వస్తుంది. సో సేమ్ నేను ఎలా చూపిస్తున్నా అలా ఫాలో అయిపోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇట్లా అడ్జస్ట్ చేసుకొని ఫస్ట్ కొద్దిగా చిన్నగా చేసుకుని ఇట్లా కొద్దిగా పెద్ద పెట్టుకున్నాక సో మన ఫోటో ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో చూడండి, మరి ఫుల్ స్క్రీన్ పెట్టావు, కొద్ది గ్యాప్ ఇచ్చాను నేను. సో ఏంటంటే దానికి రేషియో తగ్గట్టు పెట్టాను. సో ఇప్పుడు ఏంటంటే మన ఫోటోని సెలెక్ట్ చేసుకొని సో కొద్దిగా పైకి తెచ్చుకుందాం, ఎందుకంటే అప్పుడు మనకి సెలెక్ట్ చేసుకోవడానికి అవుతుంది అది. సో ఇప్పుడు ఈ విధంగా కరెక్ట్గా ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. సో పెద్దగా చేసుకొని సో ఈ విధంగా నేను ఎట్లయితే అడ్జస్ట్ చేస్తున్నానో సేమ్ ఇట్లా కొద్దిగా ఇట్లా అడ్జస్ట్ చేసుకొని పెద్దగా చేసేసుకోండి. నేను కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను, వీడియో అనేది కొంచెం లెంతీ అయిపోతుంది అని చెప్పేసి. సో ఈ విధంగా కరెక్ట్ అడ్జస్ట్ చేసుకున్నాక సింపుల్గా ఓకే అనుకుంటే రైట్ క్లిక్ చేయండి. మనకి మధ్యలో గ్యాప్ ఉంది కదా, మనం క్లియర్ చేద్దాం తర్వాత. ఫస్ట్ అయితే ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి చూడొచ్చు, మనకి గ్యాప్ కనిపిస్తుంది కదా, అది కూడా మనం క్లియర్ చేద్దాం. ఏదైతే మీరు ఉప్పెన పోస్టర్ ఎడిట్స్ ఇంతకుముందు నా వీడియోస్ చూసారో సేమ్ అదే ప్రాసెస్, కాకపోతే కొంచెం మారుతుంది అంతే. సో ఆ వీడియోలు చూస్తే మీకు ఇది అర్థమైపోతుంది ఎట్లా చేయాలని చెప్పేసి. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళి క్లోన్ ఆప్షన్లోకి వెళ్ళండి. సో క్లోన్ ఆప్షన్లోకి వెళ్ళి ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని ఇప్పుడు మనం కవర్ చేసుకుందాం. నేను క్లోన్ ఆప్షన్ ఎలా ఎడిట్ చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకవేళ ఎవరికి తెలియకపోతే క్లోన్ ఆప్షన్ అనేది యూస్ చేయడం. సో మన ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, పిక్సార్ట్ లెర్నింగ్ ప్లేలిస్ట్లో ఉంటుంది. సో క్లోన్ ఆప్షన్ ఎలా వాడాలి, ఎట్లా వాడాలని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఉప్పెన ఎడిటింగ్ ఇవన్నీ చేస్తుంటే ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. సో వాళ్ళకైతే ఇది ఒకవేళ వచ్చిన వాళ్ళకి పర్లేదు, కొత్త వాళ్ళు ఎవరంటే ఒకసారి చూడండి. సో క్లోన్ ఆప్షన్ యాడ్ చేసుకొని స్పీడ్ అయితే వేసేసాను, ఎందుకంటే వీడియో అనేది లెంత్ అవ్వద్దని చెప్పేసి. సో సింపుల్గా యాప్ అనేది కవర్ చేసేసుకున్నాక సింపుల్గా రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి సగం ఎడిట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మీరు యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. యాడ్ ఫోటోలోకి వెళ్ళిన తర్వాత సో సింపుల్గా మీరు ఇక్కడ సో ఏదైతే మనకి పిఎన్జీ అది ఏదైతే ఉందో మనకి పూజ హెగ్డేది అది మళ్ళీ యాడ్ చేసుకుని ఇక్కడ సైడ్లో హ్యాండ్ అది గ్యాప్ వచ్చింది కదా, దాన్ని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాం. సో సింపుల్గా దాన్ని క్రాప్ చేసుకొని రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత అప్పుడు సింపుల్గా ఇట్లా పెద్ద చేసుకొని కొద్దిగా
ఇట్లా రైట్ సైడ్లో మనకి షోల్డర్ దగ్గర ఏదైతే ఉందో అక్కడ అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం 2 ఫింగర్స్ ఇట్లా కొంచెం చిన్నగా పెద్దగా చేసుకుంటే ఇది అడ్జస్ట్ అయిపోతుంది. అడ్జస్ట్ చేసుకున్నాక సింపుల్గా పైన ఎరేజ్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి సో ఇక్కడ మొత్తం ఎరేజ్ అయితే వేసుకుని ఇప్పుడు దాకా యాడ్ చేసుకున్న ఫోటో ఏదైతే ఉందో అది ఎరేజ్ చేసేసుకుని మొత్తం హార్డ్నెస్ మొత్తం పెంచుకొని సైజు కూడా కొంచెం పెంచుకొని బ్రష్ సైజు మొత్తం ఎరేజ్ చేసేసుకోండి. ఎరేజ్ చేసుకుంటే క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ బ్రష్ సెలెక్ట్ చేసుకొని మనకి ఎక్కడెక్కడ ఏ ఏరియాలో కావాలో అక్కడే బ్రష్ చేసుకున్నాం. చూడొచ్చు మీరు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. చూడొచ్చు మీరు స్క్రీన్ మీద. సో ఈ విధంగా మనకి ఎక్కడెక్కడ కావాలో ఏ ఏరియాలో కావాలో అక్కడే మాత్రమే మనం బ్రష్ అయితే వేసుకోవాలి. సో ఏంటంటే ఆ ఇమేజ్ అనేది అక్కడ మనకి పడుతుంది. సో ఈ విధంగా సో ఇట్లా ఇక్కడ కూడా గ్యాప్ వస్తుంది. దాన్ని కూడా సేమ్ ఇందాక క్లోన్ ఆప్షన్ లాగా కవర్ చేసినట్టే సేమ్ కవర్ చేసేద్దాం దాన్ని కూడా. సో ఫస్ట్ అయితే ఇట్లా మొత్తం ఎక్కడి వరకు అయితే వస్తుందో మనకి ఏరియాలో అక్కడ షోల్డర్కి ఇట్లా షర్ట్కి అయితే టచ్ అయ్యే దగ్గర వరకు మనం ఇట్లా బ్రష్ చేసుకోవాలి. అవుట్లైన్ వరకు షర్ట్ మన ఫోటో అవుట్లైన్ వరకు ఇట్లా బ్రష్ చేసేసుకోండి. సో అక్కడ గ్యాప్ వచ్చింది, అది తర్వాత చూడొచ్చు. చిన్న గ్యాప్ పర్లేదు. సో నేను చూపిస్తాను, అది మళ్ళీ కవర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇట్లా చేసేసుకోండి. సింపుల్ ఫ్రెండ్స్, ఏముండదు. జస్ట్ ఇట్లా క్లోన్ ఆప్షన్ యూజ్ చేయడం వస్తే చాలు, మొత్తం ఫోటో అనేది చాలా సింపుల్ అయిపోతుంది. సో యాడ్ చేసేసుకున్నాక సింపుల్గా ఇట్లా ఓకే అయిపోయిన తర్వాత డన్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత అక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ గ్యాప్ వచ్చింది కదా, దాన్ని ఇప్పుడు మనం కవర్ చేద్దాం. సో రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ రైట్ క్లిక్ ఇవ్వండి. సో రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ట్రూల్స్ ఆప్షన్లోకి వెళ్ళండి. ట్రూల్స్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత క్లోన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనకి హెడ్ దగ్గర ఏదైతే హ్యాండ్ కట్ అయినట్టుందో అది కూడా మనం మిక్స్ చేసేద్దాం, కలిపేద్దాం దాంతో బ్యాక్గ్రౌండ్తో. సో ఈ విధంగా దానికి సేమ్ ఎక్కడ ఏరియా కావాలో ఆ ఏరియా సెలెక్ట్ చేసుకోవడం. సింపుల్గా మనకి ఎక్కడ కావాలో అక్కడ బ్రష్ చేసుకోవడం. సింపుల్గా అదే ఇమేజ్ మళ్ళీ డూప్లికేట్ అయ్యి మనకి లేయర్ కింద ఫామ్ అవుతుంది. సో చూడొచ్చు మీరు. సేమ్ ఇంతే ఫ్రెండ్స్, ఏం లేదు. ఇప్పుడు చూడండి నేను స్పీడ్గా చేసేసాను. సో అయిపోయింది కదా. సో మీరు కొద్దిగా మెల్లగా చేయండి, టైం తీసుకుంటుంది, కానీ ఫోటో మాత్రం సేమ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, ఇది నా గ్యారంటీ. సో సింపుల్గా అయిపోయిన తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇట్లా లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ సింపుల్గా ఇప్పుడు ఏం చేయాలంటే మనకి షాడో అనేది యాడ్ చేసుకోవాలి. దానికోసం మనం డ్రా ఆప్షన్లోకి వెళ్ళిపోదాం. డ్రా ఆప్షన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే మన పని చెయ్యి అయితే ఏందో హ్యాండ్ దగ్గర షాడో రావాలి కాబట్టి సో సింపుల్గా కలర్ వచ్చేసి మనకి షాడో కలర్ ఏముంటుంది, బ్లాక్ ఉంటుంది కాబట్టి సో మనం బ్లాక్ సెలెక్ట్ చేసుకుందాం. బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నాక సింపుల్గా రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ బ్రష్ వచ్చేసి బ్లర్ బ్రష్ ఉంటుంది, 4th బ్రష్ ఆర్ 5th బ్రష్. ఒక్కొక్క ఫోన్లో ఒక్కొక్క వర్షన్, మీది ఓల్డ్ వర్షన్ అయితే కొంచెం ముందే ఉంటుంది, సెకండ్ ఆప్షన్లో ఉంటుంది. సో సెలెక్ట్ చేసుకొని సైజ్ కొంచెం ఎంచుకొని ఒపాసిటీ కొద్దిగా తగ్గించుకొని జస్ట్ ఈ విధంగా ఇట్లా డ్రా చేసేసుకోండి. మీరేం వరి అవ్వద్దు, ఇట్లా మొత్తం బ్లాక్ వచ్చేస్తుంది కదా, ఇంతలా ఉండదని షాడో. సో మనం తర్వాత క్లియర్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇట్లా అవుట్లైన్ ఎక్కడెక్కడ షాడో అవ్వాలి అక్కడ ఇట్లా ఏరియాలో బ్రష్ చేసేసుకోండి. సో చూడండి కింద షాడో మనకి ఇట్లా హ్యాండ్ దగ్గర పడుతుంది. ఇప్పుడు లేయర్స్ మీద క్లిక్ ఇచ్చి ఒపాసిటీ తగ్గించుకుంటే ఇప్పుడు షాడో అనేది ఎఫెక్ట్ అనేది కరెక్ట్గా వచ్చింది. చూడొచ్చు మీరు. ఒక 20 ఆర్ 31 దగ్గరలో అయితే పెట్టుకోండి. సో నేను 31 పెట్టుకున్నాను. సో సరిపోతుంది ఈ షాడో అనే ఎఫెక్ట్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు మన షర్ట్ మీద కూడా పడిపోయింది కదా, అదే హ్యాండ్ డ్రెస్ మీద కూడా పడిపోయింది కదా, దాన్ని ఎరేజ్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి జస్ట్ అట్లా పైన ఇట్లా ఎరేజ్ చేసేసుకుంటే అవుట్లైన్ వరకు సింపుల్గా చూడడానికి రియలిస్టిక్గా అయితే వస్తుంది ఫోటో అనేది. సో ఈ పిక్సార్ట్ అనేది సగం అయితే అయిపోయింది మొత్తానికి. ఇప్పుడు అయితే నాకు తెలిసి 80% అయితే ఎడిట్ అయితే అయిపోయింది. సో చూడొచ్చు మీరు. సో ఈ విధంగా సింపుల్గా ఏంటంటే ఈ ప్రాసెస్ ఒకటే మనకి టైం పడుతుంది. ఎడిటింగ్ అనేది చాలా సింపుల్, అసలు ప్రాసెసింగ్ అనేది కొంచెం టైం పడుతుంది. కొంచెం టైం ఇచ్చామంటే మనకి ఫోటో అనేది కరెక్ట్గా వస్తుంది. సో సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ స్టిక్కర్ ఆప్షన్లోకి వెళ్ళండి. స్టిక్కర్ ఆప్షన్లోకి వెళ్ళి మొబైల్ డేటాను ఆన్ చేసుకొని ఇక్కడ సెర్చ్లో కొట్టండి, రెడ్ లైట్ అని కొడితే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఈ పిఎన్జీని అయితే యాడ్ సెలెక్ట్ చేసుకోండి, సెకండ్ లైన్ థర్డ్ పిఎన్జీ. సో సెలెక్ట్ చేసుకున్నాక కాల్తో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ పిఎన్జీ, నాట్ అన్ ఇష్యూ. సో సింపుల్ ఇట్లా సైడ్కి పెట్టుకొని ఫస్ట్ ఇక్కడ ఆపోజిట్ కొద్దిగా 100 పెట్టేసుకోండి. 100 పెట్టుకున్నాక బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి లైట్ అని సెలెక్ట్ చేసుకోండి. లైట్ అని సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్లో సింక్ అవుతుంది అనమాట. ఇట్లా చూడొచ్చు మీరు. సో ఏంటంటే ఒక లైట్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో ఈ విధంగా ఇప్పుడు పెద్ద చేసుకొని మొత్తం పెద్ద చేసుకొని చాలా పెద్ద చేసుకొని మొత్తం పైకి పెట్టేసుకోండి. హెయిర్ దగ్గర అయితే పెట్టేసుకోండి. ఏంటంటే ఆ లైట్ షాడో షేడింగ్ అనేది మన హెయిర్ మీద పడుతున్నట్టు ఉంటుంది. సో చూడ్డానికి ఏంటంటే ఒక పోస్టర్ లుక్ అయితే వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, స్క్రీన్ మీద చూడొచ్చు మీరు చేంజెస్ అనేది ఎట్లా వస్తున్నాయి ఒక్కొక్కటి ఇమేజెస్కి. సో ఈ విధంగా చూడొచ్చు. సో సెలెక్ట్ చేసుకున్న సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ లేయర్ మీద క్లిక్ చేసుకోండి. సో పైన లేయర్స్ మీద క్లిక్ ఇచ్చి డూప్లికేట్ కొడితే సేమ్ అట్లనే ఇంకోటి వస్తుంది. దీన్ని ఏం చేస్తారంటే కొంచెం చిన్న చేసుకొని ఈసారి కింద పెట్టేసుకోండి. సో హ్యాండ్ దగ్గర కింద. సో ఈ విధంగా.
సో ఇట్లా పెట్టేసుకుంటే సో చూడొచ్చు మీరు ఆపోజిట్ ఇప్పుడు ఫుల్ పెట్టేసుకోండి. సో చూడొచ్చు ఒక పోస్టర్ లుక్ అయితే వచ్చింది. ఇంకా ఎడిట్ చేసేది ఉంది. సో చూద్దాం దానికి. సో మళ్ళీ స్టిక్కర్ ఆప్షన్లోకి వెళ్ళిపోయింది. స్టిక్కర్ ఆప్షన్లోకి వెళ్ళిపోయినాక ఇక్కడ రెడ్ పెయింట్ అని చెప్పేసి టైప్ చేయండి. టైప్ చేస్తే మనకి ఇక్కడ పెయింట్ పిఎన్జీస్ వస్తాయి చాలా. సో ఇక్కడ మనకి ఈ పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఒక కిందికి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ రైట్ సైడ్ ఉంది చూడండి పెయింట్. సో నీకు కావాలంటే దీన్ని అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్ ఇచ్చి నాకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు డౌన్లోడ్ ఏమైనా ఇష్యూస్ వస్తే కూడా చూపిస్తున్నాను. సో ఈ పిఎన్జీని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక సింపుల్ ఇట్లా హెడ్ దగ్గర ఇట్లా పెట్టుకొని ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో మనకి రెడ్డిష్ అనేది వస్తుంది దానికోసం అనమాట. సో ఈ విధంగా ఒపెసిటీ కొద్దిగా తగ్గించుకొని ఐరేజ్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి సో ఏం చేస్తారంటే మనకి ఎక్కడెక్కడ కావాలో అక్కడే డ్రా సెలెక్ట్ చేసుకోండి. మనకి బ్యాక్గ్రౌండ్లో కావాలి కాబట్టి సో మనకి హెయిర్కి టచ్ అవ్వకుండా సింపుల్గా బ్యాక్గ్రౌండ్లోనే టచ్ అయ్యేటట్టు సో ఈ విధంగా చేస్తున్నాను చూడండి మీరు. సో ఇట్లా అనమాట ఈ విధంగా. సో అయిపోయింది. ఇప్పుడు ఆపోజిట్ కొద్దిగా తగ్గించండి. సో ఏంటంటే కొంచెం డిమ్ అవుతుంది, ఎందుకంటే మళ్ళీ అది ఓవర్ పాపప్ అయిపోతే మన ఇమేజ్ అనేది మంచి రాదు. సో సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసినాక ఆల్మోస్ట్ మనకి డన్. ఇక్కడ నుంచి మనం సింపుల్గా ఏం చేయాల్సింది అంటే డ్రా ఆప్షన్లోకి వెళ్ళిపోవాలి. డ్రా ఆప్షన్లోకి వెళ్ళిపోయి 3 డాట్స్ మీద క్లిక్ ఇచ్చి ఫోటో అనేది సేవ్ చేసుకొని లైట్ రూమ్లో అయితే ఓపెన్ చేసుకోవాలి. సో సింపుల్గా సేవ్ చేసేసుకోండి. ఇక్కడ నుండి సేవ్ చేసుకుంటేనే ఫోటో అనేది క్లారిటీగా డౌన్లోడ్ అవుతుంది అని మాత్రం మర్చిపోకండి. సో లైట్ రూమ్ ఓపెన్ చేసుకున్నాక ఆఫ్టర్ దట్ సో లైట్ రూమ్ ఓపెన్ చేసుకున్నాక ఏం చేస్తారంటే మీరు ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు ఫస్ట్ లైట్ ఆప్షన్లోకి అయితే వెళ్ళిపోండి. లైట్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత సో రైట్ సైడ్ స్క్రోల్ చేసినాక లైట్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ మనం క్లియర్గా చూడండి. హైలైట్స్ వచ్చేసి -100 పెట్టేసుకోండి. 100 పెట్టుకున్నాక షాడోస్ వచ్చేసి -25 పెట్టుకోండి. సో బ్లాక్స్ వచ్చి 26 పెట్టుకోండి మైనస్. సో వైట్స్ వదిలేసేయండి అట్లనే. సో నెక్స్ట్ వచ్చేసి కలర్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి. కలర్ ఆప్షన్లోకి వెళ్ళిపోయిన తర్వాత వైబ్రెన్స్ని వచ్చేసి ఒక 13% పెట్టుకోండి. సో మిక్స్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి ఆరెంజ్ సెలెక్ట్ చేసుకొని -4 పెట్టుకోండి. యూని లూమినెస్ని 16 పెట్టుకోండి. పెట్టుకున్నాక సింపుల్గా డన్ ఇచ్చేసేయండి. డన్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి. ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోయాక టెక్స్చర్ని వచ్చేసి 4% పెట్టుకోండి. క్లారిటీ వచ్చేసి ఒక 12% పెట్టుకోండి. డిహైజ్ వచ్చేసి 6% అయితే పెట్టుకోండి. డిహైజ్ వచ్చేసి క్లారిటీ ఒక 16% పెట్టుకున్నాక 12% పెట్టుకున్నాక డిహైజ్ని వచ్చేసి 6% పెట్టుకోండి. 6 సరిపోతుంది. సో మీరు అడ్జస్ట్ కూడా వేసుకోవచ్చు ఎక్కువ తక్కువ, నో ప్రాబ్లం. అండ్ విగ్నిటీ వచ్చేసి 48 పెట్టుకోండి. 48 పెట్టుకుంటే మనకి ఏంటంటే ప్లస్ పెట్టుకుందాం. ప్లస్ పెట్టుకుంటే బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది కాబట్టి సో వైట్ కరెక్ట్ సెట్ అవుతుంది. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మిడ్ పాయింట్ వచ్చేసి 60 పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసాక ఫెదర్ వచ్చేసి మనకి 71% అయితే పెట్టుకోండి. 71% పెట్టుకున్నాక నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి షార్ప్నెస్ ఆప్షన్లోకి వెళ్ళిపోయినాక డీటెయిల్లోకి షార్ప్నెస్ వచ్చేసి ఒక 13 పెట్టుకోండి. ఇప్పుడు చూడొచ్చు మనం బిఫోర్ ఆఫ్టర్ అనే ఫోటో ఎట్లా ఉందో. సో చూద్దాం ఒకసారి. బిఫోర్ ఇట్లా ఉండేది. సో లైట్రూమ్ ఓపెన్ చేసుకుని ఒక క్లారిటీ అనేది పెరిగింది. సో అంతే ఫ్రెండ్స్, సింపుల్గా సేవ్ చేసేసుకోవచ్చు. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా.